బలపరచండి. శ్రేష్టమైన నీ వాక్యాన్ని మాకు అందించండి. శ్రేష్టమైన నీ వాక్కులు వినే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఏం మాట్లాడనై ఉన్నారో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఉదయకాలమందు నేను ప్రార్థన చేస్తున్నాను మనసులో, ప్రభువా, మరి ఈరోజు నేను వాక్యం చెప్పాలి, నీ ప్రజలకి నేనేం బోధించాలి అని ప్రభువుని అడిగినప్పుడు నాకు 5 విషయాలు ప్రభువు ఈ పూట మీకు ఇవ్వమని చెప్పాడు. ఈ 5 విషయాలు నేను మీతో పంచుకుంటా. దేవుడే ఈ వాక్యాన్ని మనకు అందించాడు. ఆమేన్. చూద్దాం. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించెదను, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నా, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతతి ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చాలు. ఈ ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట మీరు 17వ వచనం తీయండి. 17వ వచనంలో చూస్తే, నీకు ప్రయోజనము కలుగునట్లు. నీకు సంఘానికి వచ్చేది ఎందుకు? దేవుని యొద్ద నుండి ప్రయోజనం పొందుకోవడానికేగా. దశమ భాగం ఇచ్చేది ఎందుకు? దేవుని యొద్ద ప్రయోజనం పొందుకోవడానికేగా. ఆరాధన చేసేది ఎందుకు? ప్రయోజనం పొందడానికేగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ప్రయోజనము కలిగే మాట నేను చెప్తున్నా, నీకు ఉపయోగపడే మాట నేను చెప్తున్నా, నీకు లాభము తెచ్చే మాట నేను చెప్తున్నా. అదేమిటంటే 18వ వచనములో చెప్పాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నా. అందరం చెప్దామా ఈ మాట? చదవండి అందరం. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నా. నీకు ప్రయోజనం కావాలంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, నా ద్వారా నీకు మేలు జరగాలంటే నీవు ఏం చెయ్యాలి? నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? ఏమిటి ఆయన ఆలోచన? ఏమిటి ఆయన భారం? ఏమిటి ఆయన ఉద్దేశం అంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో. అప్పుడు నీకేం కలుగుద్ది? ప్రయోజనము. ఆమేన్. సంఘానికి వచ్చే నీవు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఆయన ఆరాధించడానికి వచ్చావు కదా, ఆయన మహిమపరచడానికి వచ్చావు కదా, ఆయన స్తుతించడానికి వచ్చావు కదా, ఆయన వాక్యానికి లోబడి వచ్చావు కదా. అయితే ఇప్పుడు దేవుడు కోరుతున్న ఒక మాట ఏమిటంటే, నీవు ఆలకించి నా మాటలను గైకొనాలని నేనెంతో కోరుకుంటున్నా. ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, ఎప్పుడైతే నువ్వు గైకొంటావో, ఎప్పుడైతే నా మాట వింటావో, అప్పుడు నీకేం కలుగుద్ది? ప్రయోజనము కలుగుద్ది. ఏమిటా ప్రయోజనం అంటే, నీ క్షేమము నది వలె ఉంటుంది,
రెండవ మాట, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. మూడవ మాట, నీ సంతానము విస్తారమవుతుంది. నాలుగవ మాట, నా సన్నిధి నుండి నిన్ను కొట్టివేయను, నేను నిన్ను మరిచిపోను. ఆమేన్. కాబట్టి నీకు ప్రయోజనం కావాలి, ఆశీర్వాదం కావాలి, క్షేమము కావాలంటే నీవు లోకుల మాట వింటం కాదు, సీరియళ్ళు మాటలు వింటం కాదు, సాడీలు వింటం కాదు, కొండాలు వింటం కాదు, లోక వార్తలు వింటం కాదు, వ్యర్థమైన వాటిని వింటం కాదు. దేవుడు చెప్పే ప్రతి మాట నీవు ఆలకించగలిగితే, వినగలిగితే, విన్నదాన్ని భద్రం చేసుకోగలిగితే నీకు ప్రయోజనము కలుగుతుంది. ఆ ప్రయోజనం ఏమిటంటే నీకు ఆయన క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నీ సంతానమును ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. మొట్టమొదటి మాట, నా ఆజ్ఞలను గైకొనాలని, ఆలకించాలని నేనెంతో చర్చకొచ్చే నీవు ఆలకించటం నేర్చుకో, వినడము నేర్చుకో, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. నీకు క్షేమము నది వలె ప్రవహించబోతా ఉంది. హల్లెలూయా. సామెతలకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో భక్తుడు ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకసారి సామెతలకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నీవు నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి నొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, వెతికిన ఎడల, వెతికినట్లు దానిని వెతికిన ఎడల, భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం కూడా, నా కుమారుడా, మరువకుము, హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. ఆమేన్. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దా. ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన మాట ఏమిటంట? నీవు నా ఆజ్ఞలను, చెప్పండి, ఆలకించాలని నేనెంతో. నిన్న ఆదివారం నేను ఎందుకు మిమ్మల్ని కోపడ్డానో, మీరు ఆలకించాలని నా బాధ. ఆలకిస్తే నీకు ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం అంటే, నీ నది క్షేమము వలె ప్రవహిస్తోంది, క్షేమము నది వలె ప్రవహిస్తోంది. తర్వాత మాట, నీ యొక్క సంతానము విస్తరిస్తోంది. ఆ తరువాత నీ గర్భఫలము ఇసుక రేణుల వలె విస్తరిస్తుంది. ఆ తరువాత మాట, నా సన్నిధిలో నుంచి నేను నిన్ను కొట్టివేయను. ఇప్పుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఏం చేయాలంటే నీవు మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, అవి నీకు దీర్ఘాయువును సుఖముతో జీవించే సంవత్సరాలను శాంతిని నేను నీకు దయచేస్తాను. నీకు దీర్ఘాయును దేవుడు దయచేయబోతున్నాడు, నీకు ఆయుష్నివ్వబోతున్నాడు, నీకు సుఖముతో జీవించే సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు, నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు. కాబట్టి మీరు ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు? ఆయన ఆజ్ఞలను ఆలకించాలని ఆయన ఎంతో, అది నీకు ప్రయోజనం, అది నీకు దీర్ఘాయువునిస్తుంది, సుఖముతో జీవించే సంవత్సరాలు ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. అది నీ జీవితంలో క్షేమము నది వలె ప్రవహింపజేస్తుంది. కాబట్టి మొదటి మాట ఏం చెప్పాడు? ప్రయోజనము కలుగునట్లు నా ఆజ్ఞల్ని ఏం చేయాలి? నువ్వు గైకొనాలి. ఆమేన్.
ఇది మొదటి మాట. రెండవ మాట, నేను చాలా స్పీడ్గా వెళ్తాను, నన్ను మీరు ఫాలో కావాలి. యెషయా రాసినటువంటి గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43:18 వచనం చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, దానిని మీరు ఆలోచించరా. చాలు. ఈ ఉదయకాలమందు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం దేన్ని బట్టి ఇచ్చాడు? నేను సంఘానికి ఏం చెప్పాలి, నీ ప్రజలకు నేను ఏం చెప్పాలి పూట. దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి ప్రయోజనము కలుగునట్లు వారు నా మాట ఆలకిస్తే ఎంతో మేలు. ఆమేన్. ఏమిటా మేలు? దీర్ఘాయువు దొరుకుతుంది, సుఖముతో జీవించే సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తాడట. తర్వాత నీకు శాంతినిస్తాడట, నీ క్షేమము నది వలె విస్తరిస్తుంది. రెండవ మాట ఏం చెప్పన్నాడంటే, మునుపటి వాటిని వారు జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన కార్యం వారి పట్ల చేయబోతున్నాను. సంఘమా, దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. కుమారుడా, కుమార్తె, దేవుడు నీ కుటుంబములో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతున్నాడు. మునుపడు జరిగిన కష్టాన్ని, శ్రమను, బాధను, నిందలను, కష్టాలను మరిచిపో. దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. గతాన్ని తలుచుకొని ఏడవబాకు, గతములో జరిగిన సమస్యలను బట్టి నిందించబాకు, కన్నీరు కార్చబాకు, వేదన పడబాకు. నా దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అదంట ఇప్పుడే మొలుస్తుందని చెప్పు. దాన్ని వారు ఎందుకు గ్రహించరు అంటున్నాడు. చూడండి ఆ మాట 19వ వచనములో, ఇప్పుడే అది మొలుస్తుంది. ఇప్పుడే మొలుస్తుంది. విత్తనం వేశాను, అది మొలకెత్తింది, అది చెట్టయి కొమ్మలేసి పుష్పించి కాయలు కాసే పరిస్థితికి రాబోతుంది. అంటే నీ పట్ల కార్యం ప్రారంభమైంది, ఆశీర్వాదం ప్రారంభమైంది, క్షేమం ప్రారంభమైంది, దీవెన ప్రారంభమైంది. దాని గురించి ఆలోచించండి కానీ గడిచిపోయిన వాటిని గురించి ఆలోచించొద్దు. హల్లెలూయా. ఒకటి ఏం చెప్పాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నీవు నా ఆజ్ఞలను గైకొంటే నీకెంతో మేలు. రెండవది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని బాధపడబాకు, జరిగిపోయిన వాటిని చూసుకొని దిగులు పడబాకు, శ్రమలను బట్టి కుంగిపోవద్దు, కష్టాలను బట్టి కుంగిపోవద్దు, అప్పులను బట్టి కుంగిపోవద్దు, వేదనలను బట్టి కుంగిపోవద్దు. నేను నీ పట్ల ఉన్నతమైన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలిచిందని గ్రహించు. దానికోసం ఆలోచించు. దేనికోసం ఆలోచించు? జరగబోయే అద్భుతాలను బట్టి ఆలోచన చెయ్యి. గతాన్ని గురించి ఆలోచించి కన్నీరు నీవు కార్చొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమార్తె హాగరు, గడిచిపోయిన వాటిని గురించి ఆలోచించు బాకు. త్రోసివేశారు కదా, నెట్టి వేశారు కదా, ఇంట్లోంచి పంపివేశారు కదా, ఎవరు లేరనుకుంటున్నావా? మునుపటి వాటిని మరిచిపో. నీ కొడుకును గొప్ప రాజుగా చేయబోతున్నాను. నీ గర్భములో నుంచి 12 మంది రాజులు రాబోతున్నారు. ఇష్మాయేలును గొప్పగా దీవించబోతున్నాను. ఎందుకు ఏడుస్తావా హాగరు? గడిచిపోయిన వాటిని మర్చిపో. ఓ రూతు, భర్తను కోల్పోయావా, మామను కోల్పోయావా, ఆస్తిని కోల్పోయావా, కుటుంబాన్ని నష్టపోయావా, నాకెవరు లేరని దిగులు పడుతున్నావా? ఓ రూతు, బోయాజు అనే ఒక గొప్ప మేలును నీ కొరకు నేను సిద్ధము చేశాను. ఆ మేలు కోసం ఆలోచించు కానీ నష్టపోయిన వాటిని గురించి నీవు ఆలోచించొద్దు. తల్లి, నా తమ్ముడా, నువ్వేమి నష్టపోయావో, ఏమి కోల్పోయావో, ఎవరు నిన్ను త్రోసివేశారో, ఎవరు నిన్ను అవమానపరిచారో, వాటన్నిటిని ఆలోచించి కలవరపడొద్దు. ఆయన కార్యం మొదలైంది. ఒక రోజు నాటి దీవెన నువ్వు చూడబోతున్నావు.
మునుపటి వాటిని తలంచుకోవద్దు. ఓ రుతు, నీ మునుపటి జీవితాన్ని మర్చిపో. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాను. రక్షకుడైన యేసయ్యే నీ గర్భములో నుంచి నేను తీసుకొని రాబోతున్నాను. కాబట్టి నీకు ప్రయోజనకరమట్లు నీవు నా ఆజ్ఞలను గైకొనటం ఎంతో కోరుతున్నాను నేను. నువ్వేం గైకొనాలి? అప్పుడు నీకు దీర్ఘాయుష్నిస్తా, సుఖముతో జీవించే శాంతిని నీకు ఇస్తా. నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది. నీ గర్భఫలమును ఆశీర్వదిస్తా. నా సన్నిధిలో నుంచి నేను నిన్ను కొట్టివేయను. రెండవది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని నువ్వు దిగులు పడద్దు. నేను చేసే కార్యాలను గురించి ఆలోచించు. అవి ఇప్పుడే మొలిచినవి. ఆశీర్వాదం అనే ఫలాలు నీవు కోసుకోబోతున్నావు. హల్లెలూయా. మూడవది, 2 మాటలు చెప్పాను. ఒకటి, నా ఆజ్ఞలను గైకొనవలన నేను ఎంతో కోరుతున్నా. అందరు చెప్పాలి గట్టిగా. రెండవ మాట, మునుపటి వాటిని ఇదిగో నేను ఒక కార్యము. మూడవ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మీరు చూడండి, యెషయా గ్రంథము 54:4 వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూడండి. అక్కడే మనం చదివితే 4వ వచనం, భయపడవద్దు, నీవిక సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచొద్దు. ఇది 3వ మాట. ఏంటంట? గట్టిగా. ఎన్నిసార్లు అవమానపరచబడ్డావు? నీ బంధువుల దగ్గర ఎన్నిసార్లు అవమానపరచబడ్డావు? నీ ఇంట్లో నువ్వు ఎన్నిసార్లు అవమానపరచబడ్డావు? తిండికి లేదని, ఇల్లు లేదని, వాకిల్ లేదని, డబ్బు లేదని, వీళ్ళు మంచోళ్ళు కాదని, వీరి స్థితి బాగా లేదని ఎన్నిసార్లు అవమానపరచబడ్డావు? ఎన్ని రకాలుగా నువ్వు గేలి చేయబడ్డావు? నా దేవుడు చెప్తున్నాడు, ఇక నీవు అవమానాన్ని మరిచిపో. ఆయన చెప్తున్నాడు, భయపడవద్దు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని ఏం చేయొద్దు, గట్టిగా తలంచుకోవద్దు. ఇందాకేమన్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం పెట్టుకోబాకు. ఇప్పుడేమో అవమానాన్ని తలంచుకోబాకు. నేను నీ అవమానమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. హల్లెలూయా. అవమానముందను నేను, అయ్యానే నీ బిడ్డను, అయ్యానే నీ బిడ్డను, ఎన్నడూను అవమాన రాజాని భవనములో వేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనము రేయి పగలు వెచ్చి ఉందును. హల్లెలూయా. ఒకటి, నా ఆజ్ఞలను గైకొనాలని నేను ఎంతో కోరుచున్నా. రెండవది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. మూడవది, అవమానమును నువ్వు
తలంచవద్దు. ఇన్ని సంవత్సరాలుగా మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్నావుగా, ఇన్ని సంవత్సరాలు సేవకుని కనిపెట్టుకొని ఉన్నావుగా, ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘములో ఈ పరిచర్యలో నిలబడ్డావుగా. ఇక మీదట నీవు భయపడవద్దు, నీ సిగ్గుపడవద్దు, అవమానమును తలంచొద్దు. నీ పట్ల నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. అవమానాన్ని ఏం చేయొద్దట, అసలు నువ్వు మనసులోకి తెచ్చుకోబాకు. ఏమండి మరి ఏం చేస్తావు? నేనేం చేస్తానంటే చూడండి ఏమంటున్నాడు, 6వ వచనం చూడండి. ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు, తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యమో. ఆమెన్. ఏమి దేవా, ఎందుకు నన్ను అవమానాన్ని గుర్తు చేసుకోవద్దు అంటున్నావంటే, ఆయన ఇస్తున్న మాట, నేను నిన్ను సమకూర్చబోతున్నాను. సమకూర్చటం అంటే ఒకప్పుడు అన్నీ నీకు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెదిరిపోయినాయి, పోగొట్టుకున్నావు సమస్తాన్ని, అన్నీ కోల్పోయావు. కుమార్తె వింటున్నావా, తండ్రి వింటున్నావా, కుమారుడా వింటున్నావా, తమ్ముడా వింటున్నావా, సమకూర్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన తిరిగి సమస్తాన్ని నీకు సమకూర్చి ఇవ్వబోతున్నాడు. యవనస్తుడు తన భార్యను వదిలిపెడితే ఆమె ఎంతగా ఏడ్చుద్దో, అలాగే తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను తిరిగి రప్పించబోతున్నాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను అనండి సమకూర్చ. సమకూర్చబోతున్నాడు. 1 కొరింథీ 2:9 ఎలా సమకూర్చబోతున్నాడు ఆయన? 1 కొరింథీ 2:9 ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించే వారి కొరకు నేను సిద్ధం చేస్తున్నా. ఏం చేస్తున్నాడట? సమకూరుస్తున్నా. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మీ హృదయాలకు గోచరము. నీ కంటికి కనబడిన వాటిని దేవుడు నీకు సిద్ధం చేస్తున్నాడు. నీ హృదయానికి అర్థం కాని దేవుడు నీకు సిద్ధం చేస్తున్నాడు. అవి నీ హృదయానికి గోచరము కావు. నీవు దేవుడిని ప్రేమించగలిగితే, భయభక్తులుగా ఉండగలిగితే, ఆయన కొరకు యథార్థంగా బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, ఆయన నిన్ను సమకూర్చి ఆశీర్వదించబోతున్నాడు. వివాహం అయిన తర్వాత కాపురానికి పంపేటప్పుడు ఎన్నో వస్తువులు మనం లారీకి ఎక్కిస్తాం. అవన్నీ ఎక్కించడానికంటే ముందు ఏం చేస్తాం? వాటన్నిటిని సమకూర్చుకుంటాం. ఇవి పిల్లకి ఇవ్వాలి, అల్లుడికి ఇవ్వాలి, నా బిడ్డలకి ఇవ్వాలని ఏం చేస్తావు నువ్వు? నిన్ను ప్రేమించే దేవుడు నీ కంటికి తెలియకుండా, నీ హృదయానికి అర్థం కాకుండా నీ కొరకు గొప్ప మేలు సిద్ధం చేశాడు. ఇక నీ అవమానాన్ని తలంచొద్దు. నీ అవమానాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 8:28 కూడా ఇదే మాటను మనం చూస్తాం. రోమాపత్రిక 8:28 మీరు ఒకసారి చూడండి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని. ఓ దేవుని ప్రజలారా, చర్చికి వస్తున్నారు కదా, సంఘానికి వస్తున్నారు కదా, సేవకుని కనిపెట్టుకుంటున్నారు కదా, పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నారు కదా, మీ కొరకు మేలు చేయడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించబోతున్నాడు. నీకు ఇల్లు ఇవ్వాలని తెలుసు, ఇల్లు ఇవ్వబోతున్నాడు. నీకు ఆస్తిని ఇవ్వాలని తెలుసు, ఆయనకి ఆస్తిని ఇవ్వబోతున్నాడు.
పడిపోయిన నీ వ్యాపారాన్ని తిరిగి లేవనెత్తబోతున్నాడు. పడిపోయిన నీ చేతులను దేవుడు తిరిగి ఆశీర్వదించబోతున్నాడు. నీవు నష్టపోయిన సమస్తాన్ని సమకూర్చబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన ఏం చేస్తున్నావు? గట్టిగా ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన్ని ప్రేమించే వారి కొరకు సమకూడి మేలు కొరకై. అందుకని అంటున్నాడు, వారిని ఏం చేయొద్దని చెప్పు, అవమానాన్ని తలంచుకోవద్దని చెప్పు. వీళ్ళు పోగొట్టుకున్నారు, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఎందుకు పనికిరారని ప్రజల చేత అవమానం నొందుచున్న బిడ్డలారా, ఇక మీదట మీరు అవమానాన్ని మర్చిపోండి. నీ కొరకు దేవుడు సమస్తాన్ని మేలు కొరకై జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఏం చేయొద్దు, అవమానాన్ని తలంచుకోవాలి, జరిగిపోయిన వాటిని జ్ఞాపకం. ఎందుకంటే నేను ఒక నూతన కార్యం, వారు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను కోరుకున్నా. ఎందుకంటే వారికి అది ప్రయోజనము. రానున్న దినాల్లో పడిపోయిన నీ పరిస్థితులన్నీ దేవుడు నిలబెట్టి ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వేం మర్చిపోవాలి? ఎప్పటికీ నీ అవమానాన్ని బట్టి నువ్వు చింతపడదు. మునుపటి పరిస్థితులు జ్ఞాపకము చేసుకోవద్దు. దేవా, నాకు ఒక గొప్ప కార్యము చేయబోతున్నావు. హల్లెలూయా. ఇది ఎన్నోది? మూడవది. నాలుగవది మనం చూద్దాం. నాలుగవది యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18-19 వచనాలు. నీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్ములను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురములను. జనమా, ఏ మాత్రము కన్నీళ్లు విడువవు, నిశ్చయముగా నేను కరుణించును. నీ మాట వినగా ఏమిస్తాడు నీకైనా. ఆమేన్. ఎలుగుకున్న వారు స్తోత్రం చెప్పండి. శ్రీ చేతులేవా స్తోత్రం చెప్పు. ఇప్పుడు నాలుగవ విషయం, ఆయన కొరకు కనిపెట్టుకొను వారు ధన్యులు అనండి. దేనికోసం కనిపెడతాం? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, వాహనాలు కావాలి, ఐశ్వర్యం కావాలి. దీని కొరకు కనిపెట్టడం కాదు. వీటన్నిటిని ఇవ్వగలిగిన దేవుని వైపు కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఎవరి కోసం కనిపెట్టాలి చెప్పండి? ఈ యొక్క మధ్యాహ్న కాల సభలో జాగ్రత్తగా వినేవు. దుప్పి నీటి వాగుల కొరకు కనిపెట్టు. కాపలా కాసేవాడు తెల్లారి ఎప్పుడైద్దని కనిపెట్టి చూస్తాడు. వ్యవసాయం చేసేవాడు తొలకరి వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సంఘ విశ్వాసి ఎవరి కోసం కనిపెట్టాలి? నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయనే నన్ను దీవిస్తాడని ఆయన కోసం కనిపెట్టాలి. హల్లెలూయా. ఎందుకు కనిపెట్టాలి? కనిపెట్టుట అంటే ఎదురు చూచుట. కనిపెట్టడం అంటే ఎదురు చూడటం. ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కోసం, ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. 18వ వచనం, నీ యందు దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు, నిన్ను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. కాబట్టి కనిపెట్టుకుని ఉండు, నిలబడిన వాడు నీ ముందుకు రాబోతున్నాడు. కనిపెట్టుకొని ఉండు, ఆలస్యమైన అద్భుతాలు చేయబోతున్నాడు. కనిపెట్టుకొని ఉండు, ఆయన నీ మీద దయ చూపించబోతున్నాడు. ఓర్పుతో ఉండు, ఆయన నిన్ను కరుణించే సమయం ఆసన్నమైంది. కాబట్టి నాలుగవది ఏం కావాలంట? కనిపెట్టుకొని ఉండు. దిగులు పడబాక, దిగజారిపోబాక, ఇక వెళ్ళిపోబాక, ఇక నాకు ఏమి లేదులే నీకు కృంగిపోబాక. 38 ఏళ్ల వయసు కలిగిన ఆ వ్యాధి కలిగిన వాడు ఏ విధంగా అయితే కోనేటి ఒడ్డున కనిపెట్టాడో, నువ్వు కూడా కనిపెట్టు. తగిన సమయమందు పడిపోని నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు,
రాహేలు గర్భాన్ని తెరిచిన దేవుడు, అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, శారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఇదిగో కొర్నేలు మూసిన తలుపులు తెరిచిన దేవుడు నీ ఎదుట కూడా ఒక రోజున అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేనికోసం? దేవుని కోసం కనిపెట్టాలి. ఎక్కడ? హబక్కుకు 2వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి మీరు చదవండి. హబక్కుకు 2వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి మీరు చదవండి. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం మొదటి ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాద విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చిన. ఏం సెలవిచ్చాడు? 4వ వచనం, వారు యథార్థవంతులు కాక అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. చప్పట్లు దేవుడికి స్తోత్రం. హబక్కుకు మొదటి అధ్యాయంలో వాదన పెట్టుకున్నాడు. ఎవరితో? దేవునితో. మొదటి అధ్యాయం అంతా వాదన. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేను నా వాదన విషయమై ఆయన నాకు ఏమి సెలవిస్తాడని నేను ఎక్కడికి వెళ్ళాను? గోపురం మీదను కావలి స్థలం మీదను కనిపెట్టుకోవాలనుకుంటున్నా. దేనికోసం కనిపెట్టాలనుకుంటున్నా? ఆయన నాకు ఏమి సెలవిస్తాడు అని కనిపెట్టాలనుకుంటున్నా. దేవుని స్తోత్ర. యెషయాలో ఏం చెప్పాడు? నా కొరకు కనిపెట్టేవారు గట్టిగా ధన్యులు. ఇప్పుడు నేను కనిపెట్టాలనుకుంటే దేవుడు నాకు ఇలాగ సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఆ పై వచనాలు మనం చూస్తే సమయం ఆసన్నమైందనే మాట చూడండి దయచేసి. 3వ వచనం, నిర్ణయ కాలము జరుగును, సమస్తము జరుగుటకై ఆతురపడుచున్నది, తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినా దానికోసం కనిపెట్టు. హబక్కుకు సమయం ఆసన్నమైంది. ఏం ఆసన్నమైందట? దర్శనము నెరవేరే సమయము ఆసన్నమైంది. చూడండి, సమస్తము సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఆలస్యంగా వచ్చినా జరుగును. కాబట్టి దానికోసం నువ్వేం చేయాలా? సహోదరి, చర్చికి వస్తున్నావు, చాలా సంతోషం. నీ పట్ల జరిగే కార్యాలు ఆలస్యమైనా దేవుడు జరిగించబోతున్నాడు, తప్పక నెరవేర్చబోతున్నాడు. అవి జరిగే కాలము ఆసన్నమైంది. అందుకే 4వ వచనంలో చెప్పాడు, విశ్వాసముతో బ్రతుకు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాసం అంటే ఏమిటి? లేని వాటిని ఉన్నట్టుగా నమ్మటమే, అదృశ్యమైనవి దృశ్యంగా చూచుటయే విశ్వాసం. దేవుడు నిన్ను దీవించాడని చూడు, దేవుడు నిన్ను హెచ్చించాడని చూడు, దేవుడు నీ పట్ల మేలు చేస్తున్నాడని చూడు, దేవుడు నీకు ఆస్తినిస్తున్నాడని చూడు, దేవుడు నీ స్థితిని మార్చాడని చూడు. తగిన కాలమందు దేవుడు వాటిని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. 4వ మాట, నా కొరకు కనిపెట్టుకొని ఉండు. దిగులు పడొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు. సమయం వచ్చినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఏం చేస్తాడని కనిపెడితే? దయచూపాలని నిలబడి ఉన్నా, కరుణించాలని నిలబడి ఉన్నా, నేను నిన్ను తప్పక ఆశీర్వదించేవాడను. హల్లెలూయా. చదవండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే 19వ వచనం చదవండి. యెషయా గ్రంథం 30:19 ఇందా చదివిన. ఏ మాత్రం నువ్వేం చేయవో మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప ద్వారా నన్ను పిలచితివా.
నీ కృప ద్వారా నన్ను రక్షించితివా. దాహముకై వచ్చిన నన్ను నీ చాటున నన్ను దాచితివా. దాహముకై వచ్చిన నన్ను జీవ జలముతో నింపి నన్ను జీవ ఊరడి బూగగా మార్చితివా. ఊరడి బూగగా మార్చితివా. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా ఆమేన్. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ కృప ద్వారా, నీ కృప ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో విషయం ఇది? నీవు యెహోవా కొరకు కనిపెట్టు, నా కోసం కనిపెట్టు. నీ యందు నేనేం చూపించాలనుకుంటున్నాను? దయ. నేనేం చేయాలనుకుంటున్నాను? కరుణించాలనుకుంటున్నాను. ఆమేన్. కాబట్టి కనిపెట్టుకొని ఉండు. ఏం చేయాలి నువ్వు? ఎబ్బేకు రేవులో యాకోబు కనిపెట్టుకొని ఉన్నాడు రాత్రంతా. దేవుడు అతని జీవితమే మార్చేశాడు. దేవునికి స్తోత్ర. కనిపెట్టుకుని ఉంటావా? దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటావా? ఆయన సరిహద్దుల్లో నమ్మకంగా ఉంటావా? 84వ కీర్తనలో రాయబడిన వచన ప్రకారంగా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో నివసించుట నాకెంతో మేలు. ఆమేన్. నేను భక్తిహీనుల గుడారములో నివసించాలనుకోవట్లేదు. ఎక్కడ నివసించాలనుకుంటున్నాను? ఈ స్థలములో కనిపెట్టుకుని వారు ధన్యులు, ఆయన నీ యందు దయ చూపాలనుకుంటున్నాడు. 25 ఏళ్ళగా నేను ఈ ప్రాంతంలో దేవుని పనిని కనిపెట్టుకుని ఉన్నా. నా దేవుడు నన్ను సిగ్గుపరచలా. నాతో పాటు అనేక మంది ఇక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ ఖచ్చితంగా తగిన సమయములో దేవుడు మీ మీద గొప్ప కనికరమును కుమ్మరించబోతున్నాడు. రైట్. 4వ మాట అయిపోయింది. దానికిలో ఒక వచనం చదివించాను. నేనేమిటది? 19వ వచనంలో, జనమా నీవిక కన్నీళ్లు విడువవు, నీవు మొర్రపెడితే నిశ్చయంగా ఏం చేస్తాను? కరుణిస్తాను. ఆయన నీ మాట వినగానే నీకేమిస్తాడు? ఆయన కోసం కనిపెట్టుకుని ఉండు. నీ కన్నీరు తుడిచే పరిస్థితులు దేవుడు తేబోతున్నాడు. కీర్తనలు 30, 11, 12 మనం చదివితే అక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చదవండి. 30వ కీర్తన 11, 12. నా ప్రాణము మౌనంగా ఉండకుండా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నువ్వేం చేశావు? నాట్యంగా మార్చావు. నీవు నా గోనె పట్ట విడిపించి నాకేం ధరింపజేశావు? సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. ఆమేన్. దయచేసి మీరు చూడండి ఒకసారి 11వ వచనములో, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను ఏం చేయాలి? కీర్తించున్నట్లు నా అంగలార్పును నువ్వు ఎలా మార్చావు? సహోదరి, కన్నీరు కార్చి ఏడుస్తున్నావా? నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఎప్పుడు అది ఆయన కోసం నువ్వు. ఆయన ఎక్కడున్నాడు? తన పరిశుద్ధాలయములో. ఎక్కడున్నాడట? ఆయన మందిరంలో ఉన్నాడు. కనిపెట్టుకొని ఉండు. మందిరానికి రా, భక్తి కలిగి ఉండు, ప్రార్థనలో ఉండు, ఆత్మీయతలో ఉండు, పరిశుద్ధతలో ఉండు, సమర్పణలో ఉండు, ప్రతిష్టలో ఉండు, దేవుని వాక్యము దగ్గర నిలచి ఉండు. దేవుడు నీ కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు. కాబట్టి నేను నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నువ్వు ఎలా మార్చావు?
నాట్యంగా. నా గోనె పట్టను విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని. ఒక ప్రవచనం చెప్తున్నాను వినండి. నా యూత్ ప్రొఫెటిక్ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులారా, దేవుడు తగిన సమయంలో హబక్కుకుతో చెప్పాడు కదా, సమస్తము జరుగుటకు ఆతురపడుతుందట. ఎలాట? ఆతురపడుతుంది, తప్పక నెరవేరును. కాబట్టి విశ్వాసముతో ఉండు అన్నట్లుగా మీ గోనె పట్టను విడిపించి మీకు సంతోష వస్త్రాన్ని ధరింప చేయబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఇక్కడ కనిపెట్టుకొని ఉండు, నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. నా యొద్ద నివసించుటకు దేశములో నేను నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నానని సెలవిచ్చినట్లుగా నమ్మకంగా ఉండు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏంటి? నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో. 2, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవద్దు. 3వది, అవమానాన్ని తలంచి బాధపడవద్దు. 4వది, నా కోసం కనిపెట్టుకొని ఉండు. 5వది ఆయన ఏం చెప్తున్నాడు? దయచేసి యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి మీరు తీయండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం. మేలాయనే నీ సన్నిధి నీవు నాగా, నేనుండలేనయ్యా కనికరా. కనికరా సంపన్నుడా, మేలాయనే నీ సన్నిధి నాకు తోడుండగా, నిన్ను వీడి క్షణమైనా కనికరా సంపన్నుడా, మేలాయనే. హల్లెలూయా. ఒక్కసారి మీరు చదవండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 25, 26 వచనాలు. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంట నీకు మరలా ఇస్తా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. 5వ మాట, మీరు సిగ్గునొందరు అనండి. ఎవరు అలాగ చేసేది? ఇప్పటిదాకా నువ్వేం అనుభవిస్తున్నావు? బంధువుల దగ్గర సిగ్గు, కుటుంబస్తుల దగ్గర సిగ్గు, పొరుగువారి దగ్గర సిగ్గు. దేవుడు నీ సిగ్గును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎలా అంటే దానికి ముందు వచ్చిన మనం చదివాం. ఏం చదివాం? 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు నేను వింత కార్యములు జరిగించిన మీదట. ఆగండి ఒక్క నిమిషం. దేవుని హృదయం ఏంటంట? మీరు కడుపారా తినాలట. తండ్రి మనసు కదండి ఇది. చెప్పండి అమ్మా. ఒకప్పుడు ఈ సేవకుడు తిండి కొరకు ఇబ్బంది పడ్డాడు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న విశ్వాసులు తిండికి చాలా ఇబ్బంది పడినోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కడుపు నిండా మనకు భోజనాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఏం కోరిక అంటే అయింది? మీరు కడుపారా తినాలి. 2వ కోరిక, తృప్తి పొందండి. ఏం పొందండి? మీరు ఆకలితో ఉండొద్దు. తినేది ఎలా తినాలి? సమృద్ధిగా. చూడండి, 3 రోజులు కోటాలు పెట్టాడు ఆయన. అనేక మంది ప్రజలు వచ్చారు. 3 దినాలు అలిసిపోయారు. జాలిపడ్డాడట. దేనికి? వారిని ఆకలితో పంపించడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడైనా ఆహారం దొరుకుద్దేమోనని పంపిస్తే ఎక్కడ ఆహారం దొరకలా. చివరికి ఒక పిల్లోడు 5 రొట్టెలు
ముక్కుకు రాశాడా? మరి సమృద్ధిగా, బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళు తృప్తిగా తిని తృప్తి పొందిన మీదట 12 గంపలు ఎత్తిరి. హల్లెలూయా. ఎలాంటి భోజనం ఇచ్చాడు? తృప్తికరమైన భోజనం ఇచ్చాడు. మన సంఘములో ఉన్న అనేక కుటుంబాల్లో సమృద్ధిగా భోజనాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, కానీ యేసు ప్రభు ఎంటర్ అయిన తర్వాత సమృద్ధికరమైన ద్రాక్షరసాన్ని సిద్ధం చేశాడు. మరలా ఇక కొరత అనే మాట బైబిల్లో రాయబడలేదు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా సరిపోయేంత సమృద్ధికరమైనటువంటి ద్రాక్షరసమును ఆయన ఆ వివాహములు సిద్ధము చేశాడు. యేసయ్యను కనిపెట్టుకొని ఉండు, నీ కొరతను సమృద్ధిగా మార్చబోతున్నాడు ఆయన. ఆయనను కనిపెట్టుకొని ఉండు, తృప్తిగా భోంచేసే దినాలను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. రొయ్యలు, చేపలు, పీతలు, మనం తినే తిండి సీఎం కూడా తింటాం. మనం తినే తిండి అంత సమృద్ధికరమైన ఆహారాన్ని ఎవరు తినమంటున్నారు? ఆయనే. మీరు కడుపారా తిని తృప్తి పొందండి. ఇశ్రాయేలులట, అయ్యా రోజు 4 సవి చచ్చిపోయింది. దోసకాయలు తిని, కీరకాయలు తిని, ఉల్లిగడ్డలు తిని, బంగాళదుంపలు తిని, బాబు మాకు ఐగుప్తులో తన చేపలు గుర్తు వస్తున్నాయి నాయనా అన్న నేరానికి 4 ఏళ్ల పిట్టల్ని కొరిపించాడు. సమృద్ధిగా తినమని చెప్పాడు. దేవునికి స్తోత్ర. తినటం వరకు ఓకే, తినే ముందు ప్రార్థన మర్చిపోయారు. అది తేడా. ఏం మర్చిపోయారు? మనం కూడా వండుకుంటాం, కానీ తినటానికి మాత్రం తినే ముందు ఏం చేయం? మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 97లో 150 మందిమి రోజు బెండకాయలు చారు, దొండకాయలకు ఏపుడు, రసము, సాంబారు, ఇక ఏముండవు. తినలేక చాలామంది పారిపోయారు. కానీ ఒకానొక సందర్భంలో చేపలు, బీఫ్ తెచ్చేవాళ్ళు. ఈ బీఫ్, చేపలు తెచ్చిన రోజు మా కళ్ళు పేలుతుండే, ఎలుగుతుండే, బల్బులు వెలిగినట్టు. హల్లెలూయా. ఎందుకు? రోజు సవ్వని ఎందుకు పనికిరాని కూరలు తింటున్నాం, ఈరోజు గుమాయిస్తుంది. అప్పుడు వార్డెన్ గారు ప్రార్థన చేయమనేవాడు. మేము ఏమని చేసామో తెలుసా? దేవా నీకు స్తోత్రం, మా కాత్రం. దేవా నీకు స్తోత్రం, మా కాత్రం, వందనాలే కొంటాం, యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. వాటిని ఇదేం ప్రార్థన రా అయ్యా, ఈ పూట మొక్కలు వచ్చినాయి అయ్యా, చూసి చూడనట్టు పోయా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనీసం ఈ ఒక్క మొక్కన్న చేసేవాళ్ళు ఉండారా? అమ్మా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండకు మానరులే. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆహారం ఇచ్చే దేవునికి తినే ముందు నువ్వు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచే ముందు ఏం చేశాడు? ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, ఆకాశము తట్టెత్తి ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన ప్రజలకు అందించినట్లుగా చూస్తున్నాడు. తృప్తిగా తిని నీ ఆహారాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? రెండవ మాట, తృప్తిగా తిని నువ్వేం చేయాలట? కడుపార తిని ఏం పొందాలి? తృప్తి పొంది. తర్వాత మాట, మీ కొరకు నేను వింత కార్యాలు జరిగిస్తున్నాను. ఏం చేయబోతున్నాడు తర్వాత? అమ్మా నీకు తెలియదు, అద్భుతంగా ధనాన్ని నీ ఇంటికి దేవుడు తీసుకొస్తాడు. నీకు తెలియదు, అద్భుతంగా వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నీకు తెలియదు, నీ ఉద్యోగములు దేవుడు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. నీకు తెలియదు, నీ బిడ్డల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మార్చబోతున్నాడు. నీకు తెలియదు, నీ బిడ్డల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. నీకు తెలియకుండానే వింత కార్యాలు జరిగించి దేవుడు నీ కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎందుకు? అలా నీవు నన్ను మహిమపరచాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడు? ఇక చదవండి. ఆ తర్వాత ఏమన్నాడు? నేను పంపిన మిడతలను, పురుగులను, వసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట అందరి మాట నాలు నీకు మరలా ఇస్తా. అనండి.
ఇంకా గట్టిగా. ఏమిస్తాడు? నీవు కోల్పోయిన పంట, కోల్పోయిన ధనము, కోల్పోయిన సమృద్ధి, కోల్పోయిన ఆశీర్వాదం దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. అందుకని చెప్పమంటున్నాడు, నా జనులిక సిగ్గునొందరు. నీ తలను పైకెత్తబోతున్నాడు, నిన్ను ఆనందముతో నింపబోతున్నాడు, నిన్ను సంతోషముతో నింపబోతున్నాడు. నీ పంట తిరిగి రాబోతుంది. ఏమి కోల్పోయావో అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవు సిగ్గును మరిచిపో, ప్రభువులో సంతోషించు. ఫిలిప్పి 4:4 ఉంది, మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి, మీ చింత యావత్తు ఆయన మీద. హల్లెలూయా. సహోదరి, సంఘానికి వచ్చే నీ జీవితంలో దేవుడు నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇక ఎన్నడు నీవు సిగ్గునందవు. మరి ఇవన్నీ రావాలంటే ఆయన ఒక అద్భుతం చేయాలి కదా. ఆ అద్భుతం ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి దయచేసి 23వ వచనం చదువుదాం. అక్కడ 2:23, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి, తన నీతిని బట్టి తొలకరి వర్షముని మీకు అనుగ్రహించును, వాన కురిపించి అదుగదుగదుగో పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి. అబ్బబ్బబ్బా, పూర్వము నీకున్నట్లు మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎండిన నీ జీవితం మీద తొలకరి వర్షాన్ని కురిపించబోతున్నాడు. శపితమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. సహోదరి, నువ్వేం చేయాలి? ప్రారంభములకు రావాలి. నీకు ప్రయోజనకరమైన మాట నేను చెప్తున్నా. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను ఒక మాట చెప్తా. నీకు ఆశీర్వాదం కలుగునట్లు నేను ఒక మాట చెప్తా. అదేమిటంటే, నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో చెప్పాలి. నేనెంతో. ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తావు కదా, ఏంటి ఆయన కోరిక? నా ఉపదేశాన్ని, నా ఆజ్ఞలను నువ్వు గైకొనాలని నేనెంతో. మరి వింటున్నావా? గైకొంటున్నావా? చేర్చుకుంటున్నావా? ఎందుకు దేవుని మందిరానికి దూరంగా ఉంటావు? ఎందుకు శనివారం దేవుని సన్నిధికి రావు? ఎందుకు బుధవారం నువ్వు దేవుని సన్నిధికి రావు? ఎందుకు ఆదివారం వస్తున్న వాక్యం వినవు? ఎందుకైనా ఉపదేశాన్ని త్రోసివేస్తావు? ఎందుకైనా వాక్యాన్ని ఆలకించకుండా ఎక్కడో అనాలోచితంగా ఉంటావు? ఎందుకైనా వాక్యాన్ని వినకుండా అశ్రద్ధ చేస్తావు? నీకు ప్రయోజనకరమైన మాట, నా ఆజ్ఞలను ఆలకించాలని నేను కోరుతున్నా. నీవు ఆలకిస్తే మునుపటి వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తా. నువ్వు ఆలకిస్తే ఇక నువ్వు అవమానపరచబడవు. నీ అవమానానికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నా. నీవు ఆలకిస్తే ఇక సిగ్గునందవు. కోల్పోయినవన్నీ తిరిగి నేను నీకు ఇస్తా. నీవు నా ఆజ్ఞలను ఆలకిస్తే చెదిరిపోయిన నిన్ను మరలా సమకూరుస్తా. నీవు ఆలకిస్తే నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేయబోతున్నా. కాబట్టి ఒక తీర్మానం చేసుకో. అదేమిటంటే, ఆయన ఉపదేశాన్ని వినడానికి, ఆయన వాక్యమును ఆలకించటానికి నీ హృదయం అనే ఈ భూమిని ఏం చేయాలి? నువ్వు దున్నాలి. బీడు బారిన ఈ భూమిని ఏం చేయాలి? నువ్వు దున్నాలి. ఈ హృదయంలో తొలకరి వర్షం అనే దేవుని వాక్యము కుమ్మరించబడాలి. ఈ భూమి సేద్యం చేయబడాలి. ఇది రాతి నేలగా ఉండకూడదు. ఇది ముళ్ళ పొదలతో ఉండకూడదు. త్రోవ ప్రక్కన ఉండే వారంగా ఉండకూడదు. ఇది మంచి నేలగా మార్చబడితే 30 దంతులుగా 60 దంతులుగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. కాబట్టి మొదట దీనికి ఏం చెప్పాలి? నువ్వు 103వ కీర్తనలో దావీదు అన్నట్లు, నా ప్రాణమా నీవు దేవుని ఉపదేశమును వినవా. నా ప్రాణమా యెహోవా ఆజ్ఞలను హృదయపూర్వకంగా
గైకొనుము. నా ప్రాణమా యెహోవా వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దని మనం చెప్పుకోవాలి. ఆయన చెప్పుకున్న వెర్షన్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కోరిక ఏంటి? నీకు ప్రయోజనకరమగునట్లు అనండి. నీవు నా ఉపదేశమును గైకొనుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చెల్లవు గైకొనాలని నేనెంతో కోరుచున్నా. అలా చేస్తే నీకు ఎన్ని లాభాలు? ఎన్నో లాభాలు. దేవునికి స్తోత్రం. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ఇదే యెషయా రాసినటువంటి గ్రంథములో ఒక్కసారి మీరు గమనించండి. యెషయా గ్రంథానికి వెళ్ళే ముందు మీకా గ్రంథం మనం తీద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. ఆనందము నీవేగా. హల్లెలూయా. ఇప్పుడు నా కొరకు ఏం చేయమన్నాడు? కనిపెట్టుకొని ఉండు. ఏమన్నాడు? నా కొరకు నీకు మరలా నేను కోల్పోయినవన్నీ. ఇప్పుడు ఎలా కనిపెట్టుకోవాలనే దానికి ఒక మంచి ఉదాహరణ ఉంది బైబిల్లో. హబక్కూకు రాసిన పుస్తకము 2వ అధ్యాయం 17వ వచనం. హబక్కూకు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 17వ వచనం. అంజురపు చెట్లు పూయక ఉందా లేదా అక్కడ? అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను, వలీవ చెట్లు కాపులేక పోయినను, చేనులో పైరు పండకపోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు ఆనందించెదను. అందరు పడాలి. నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను. చూడండి అక్కడే, గొర్రెల మంద దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. అనాలి గట్టిగా, గొర్రెల మంద దొడ్డిలో లేక. బైబిల్లో ఉంది, చూసి పాడండి. శాలలో పశువులు లేక నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను. అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను, అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను. అన్నియును ఎదురై నాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను, అన్నియును ఎదురై నాకు. వచ్చినను, పరిస్థితులే అపజయముగా మార్చినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభు నందు. ఆనందించెదను.
హల్లెలూయా. మొదటి అధ్యాయములో వాదన పెట్టుకున్నాడు, అది సిచ్చుకట్టి. రెండవ అధ్యాయంలో కనిపెట్టుకున్నాడు. మూడవ అధ్యాయంలో నేను దేవునిలో సంతోషిస్తాను. ఎవరిలో సంతోషిస్తాను? ఇందాకేం చెప్పాడు? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు, నేను వారిని కరుణించాలని నిలవబడి ఉన్నాను అన్నాను కదా. ఇప్పుడు ఎలా కనిపెట్టుకోవాలంటే చూడండి, ఈయన అంటాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయిగిపోయినా, ఏం పూగిపోయినా? ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, యెహోవాలోనే ఆనందిస్తాను. ఆయన పరిస్థితి ఆయన చెప్పుకున్నాడు. మనం ఏమని చెప్పాలంటే, నాటుకోడు చచ్చిపోయినా నేను ఆనందించను, అది గుడ్లు పెట్టకపోతే నాకు మహావేదన, నా చేపలు అమ్ముడుకు పోకపోతే ఆ రోజు నేను మందిరానికి రాను, నేను ఒలిసే రొయ్యలు ఇంకా అవ్వకపోతే ఆ పూట నేను ప్రార్థనకి రాను, మా చుట్టాలు వస్తే ఆ రోజు బొవ్వండి పెట్టాలి అందుకని నేను ఆ రోజు దేవుని సన్నిధికి రాను, మా అక్కాయి హాస్పిటల్లో ఉంది సొత్తాకి క్యారేజ్ ఎత్తికెళ్తున్నాను అందుకని నేను రానని మనం రాసుకోవాలి కొత్తగా. ఆయన ఏమని రాసుకున్నాడు? అసలు ఏమున్నా లేకపోయినా నేను దేవునిలో సంతోషిస్తా. ఆమేన్. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంట పండకపోయినా, శాలలో పశువు లేకపోయినా, ఎవరిలో సంతోషిస్తానో చెప్పాలి గట్టిగా. ఎవరిలో సంతోషిస్తానో? నువ్వు సంతోషిస్తావా? యెహోవా కొరకు కనిపెట్టి సంతోషిస్తావా? శ్రమలో సంతోషిస్తావా? బాధలో సంతోషిస్తావా? ఆనందంలో సంతోషిస్తావా? నువ్వు ఆనందంలో సంతోషించలిగే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. అది ఏంటంటే 19వ వచనంలో, యెహోవాయే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దా. చూసారండి, యెహోవా కొరకు ఏమున్నా లేకపోయినా, నష్టమైన లాభమైన, శ్రమైన కష్టమైన, నువ్వు దేవుల్లో సంతోషించగలిగితే ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. చుట్టాలు వస్తే చర్చికి రావు, బలహీనత వస్తే చర్చికి రావు, కష్టం వస్తే చర్చికి రావు, నష్టం వస్తే చర్చికి రావు. అసలు నువ్వు దేవునిలోనే ఆనందించలేవు. అదేమంటే నాకు అసలు ఎవరికి వచ్చు, ఎవరికి తెలుసు, నా బాధలు ఎవరు తీరుస్తారు, బాగా మాడిపోయిన అరిసిలేక పెడతారు ఇక మొహం. నువ్వు తీరుతావా? దేవుడు తీరుతాడు. చర్చి అంటారు, ఆడికి వెళ్తే ఏమైనా పోతాయా? ఎస్, పోతాయి. ముందు నీ దగ్గర ఉన్న దెయ్యాలన్నీ పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునిలో సంతోషించండి. ఆయనే నీకు బలము, ఆయనే నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిన్ను నడువజేస్తాడు. యోసేపు అనే కుర్రోడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఉన్నతమైన ప్రధానిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు అనే కుర్రోడు ఎన్ని కష్టాలు పడ్డాడు, దేశానికే ఒక ముఖ్య అధికారిగా దేవుడు ఆయన ఉన్నత స్థలాల మీద హెచ్చించే దేవుడు. గడిచిన వారం వాక్యం అందించి, గత రాత్రి వాక్యం అందించిన మాణిక్యరావు గారిని కూడా దేవుడు ఉన్నతమైన స్థలములో నిలబెట్టాడు. ఎందుకని? ఆయనలో ఆనందించటం. బుధవారం, శనివారం, ఆదివారం సంఘ క్రమములో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు. నీకు 4 లాభాలు. 1, నీ క్షేమము నది వలె నీకు ఇవ్వబోతున్నాడు. 2, నీ అవమానమును నాట్యముగా మార్చబోతున్నాడు. 3, నీ సిగ్గును తీసివేసి కోల్పోయినవన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 4వది, సమస్తాన్ని సమకూర్చి నీ యొక్క అవమానమును రెట్టింపు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. 5వది, నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి
ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ బిడ్డలకు, నీ సంతానానికి, నీ సమస్తానికి మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమె. లేచి నిలబడదాం. అందరం కలిసి విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. మీరున్న స్థలాల్లోనే ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఈ 2 నిమిషాలు మంచినీళ్ళ కోసం పరిగెత్తొద్దు, బయటికి అస్సలు పోవద్దు. నీ కండ్లు మూసుకో. నీ హృదయం అనేటువంటి ఆ భూమిని దున్ను. తొలకరి వర్షాన్ని ఆయన కురిపించబోతున్నాడు. దీవెన వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. జనమానివిక నీవు కన్నీరు కార్చవు. ఓ, నీవు మొరపెడితే ఆలకించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను కరుణించాలని ఆయన నీ ముందు నిలబడి ఉన్నాడు. నీ యందు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. కనిపెట్టుకున్న హబక్కుకు, నేను యెహోవా కొరకే కనిపెట్టుకొని ఉంటా. అంజూరపు చెట్లు పోయకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెల మందలు దొడ్లో లేకపోయినా, ద్రాక్ష చెట్లు కాయలు కాయకపోయినా, నేను యెహోవాలోనే సంతోషిస్తా అన్న వ్యక్తిని దేవుడు ఉన్నత స్థలముల మీద నడువ చేశాడు. అతని కాళ్ళను లేడి కాళ్ళ వలె మార్చాడు. ప్రభుతో తీర్మానం చేసుకో. ప్రభువా, నీ దగ్గర కనిపెట్టుకొని ఉంటానయ్యా. నీ మందిరములో కనిపెట్టుకొని ఉంటానయ్యా. నీ సన్నిధిని ఆశ్రయిస్తాను ప్రభువా. నేను ఎన్నోసార్లు నా సేవకుని మాట త్రోసివేశాను. నువ్వు బుధవారం నిర్లక్ష్యం చేస్తున్నావు, శనివారం నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నావు, అసలు దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒక తీర్మానం చేసుకో. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? నీ సేవకుని చేత ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? దేవునికి సమయాన్ని ఇవ్వలేవా? దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనకరమగునట్లు, నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ఆశీర్వాదం కలుగునట్లు నీవు నా మాటలను ఆలకించాలని, నా ఆజ్ఞలను గైకొనాలని నేను ఎంతో కోరుతున్నాను. ఆయన కోరుకున్నాడు నీకు ప్రయోజనం కావాలని. ఆలకిస్తావా? ఆయన మాటలు వింటావా? ఆయన ఆజ్ఞలను గైకొంటావా? సహోదరి, నోరు తెరిచయ్యా, నాకు ప్రయోజనం కలగాలని నాకు ఇన్ని మాటలు చెప్పావు. హోలీ స్పిరిట్, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నీ అవమానాన్ని తలంచుబాకు. నువ్వు భయపడొద్దు, నీ అవమానాన్ని తలంచొద్దు. మరలా నేను నిన్ను సమకూర్చబోతున్నా. నేను సమకూర్చే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావో. నువ్వు పోగొట్టుకున్నవన్నీ సమకూర్చబోతున్నా. అవమానాన్ని తలంచొద్దు. మరలా చెప్పాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, నూతనము చేయబోతున్నా. తమ్ముడా, అన్నా, అక్క, చెల్లే, మునుపటి శ్రమలను మర్చిపో, మునుపటి కష్టాలు మర్చిపో, మునుపటి వేదనలు మర్చిపో. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలుస్తుందట, అది మొలుస్తుందట, అది ప్రారంభమైందట, అది ఎదగబోతుందట, అది ఒక దినాన నీ కళ్ళ ముందుకు రాబోతుంది. ఎస్ ప్రభువా, దాని గురించి ఆలోచించమన్నాడు ఆయన. ఆలోచిస్తావా? ఆలోచిస్తావా? దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి ఆలోచిస్తావా? దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి ఆలోచిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పాడు, నీ సిగ్గును మరిచిపో. ఇక నిన్ను నేను సిగ్గు నొందనివ్వను.
నువ్వు కడుపారా తింటావు, తృప్తి పొందుతావు. నీ కొరకు నేను వింత కార్యాలు చేయబోతున్నాను. నీవు పోగొట్టుకున్న పంటను తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. దాని కొరకై నేను తొలకరి వర్షమును, కడవరి వర్షమును నీ మీద నేను కుమ్మరించబోతున్నాను. చేతులు పైకెత్తి, ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉంటానయ్యా, కనిపెట్టుకొని ఉంటానయ్యా, నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటానయ్యా. మందిరాన్ని విడవనయ్యా, సేవకుని విడిచిపెట్టనయ్యా, సంఘాన్ని విడిచిపెట్టనయ్యా, పరిచర్ని విడిచిపెట్టనయ్యా. ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. హబక్కుకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, సమస్తము జరగబోయే సమయం ఆసన్నమైంది, తప్పక నెరవేరే కాలము రాబోతుంది. నా కుమారుడా విశ్వాసముతో బ్రతుకు. ఓ సమస్తము జరగడానికి ఆతురపడుతుందని మాట్లాడుతున్నాడు. కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. మందిరము దగ్గర కనిపెట్టుకొని ఉండు, సేవకుడి దగ్గర కనిపెట్టుకొని ఉండు, పరిచర్యలో కనిపెట్టుకొని ఉండు. తండ్రి, ఆయన ఉపదేశాన్ని ఎన్నిసార్లు పోగొట్టుకున్నావు. బుధవారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, శనివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వే ఆయన సన్నిధికి రాలేక అవమానం తెచ్చుకుంటున్నావు, సిగ్గు తెచ్చుకుంటున్నావు, కష్టాలు తెచ్చుకుంటున్నావు, బాధలు తెచ్చుకుంటున్నావు. ఒక్కసారి ఆయన వైపు చూసి, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీకు లోబడతానయ్యా, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను ఒక మాట చెప్తున్నా. అదేంటంటే, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నాను. చెప్పు, ప్రభుతో చెప్పు.